హలో నమస్తే. డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడులో విజయ్ సర్కార్ పైన విమర్శల వేడి పెంచుతూ ఉన్నారు. ఆయన తమిళనాడులో ఖచ్చితంగా గెలిచి తీరుతామని భావించారు. విజయం తనదేనని చాలా నమ్మకంతో, ధీమాతో ఉన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా. ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి 2 ఏళ్ల ముందు వరకే పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి కార్యాచరణ చేసుకున్నాం. ప్రతి బూత్ స్థాయి వరకు కార్యకర్తలను యాక్టివ్ చేశాం, పనిచేసుకుంటూ వచ్చాం. క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా పనిచేసుకుంటూ వచ్చాం. ప్రజలకు మెరుగైన పాలన అందించాం. గెలవడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాం. ఇంత చేసిన తర్వాత కూడా మేము ఎన్నికల్లో ఓడిపోయాం. ఏమీ చేయకుండా సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టి యువతని అట్రాక్ట్ చేసి విజయ్ అధికారంలోకి వచ్చారు అంటూ స్టాలిన్ మాట్లాడుతూ ఉన్నారు. మొదట్లోనే ఆయన చెప్పారు, ఒక 6 నెలల వరకు ఈ ప్రభుత్వం పైన తాను ఎటువంటి విమర్శలు చెయ్యను అని. ఈ ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయను, 6 నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ స్టాలిన్ గతంలో మాట్లాడడం చూసాం. సో ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం కుదురుకుంటోంది, ప్రభుత్వం పాలనపైన దృష్టి పెడుతోంది, ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి అలాగే లిక్కర్ పాలసీకి సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అప్రిషియేషన్ వస్తుంది విజయ్ సర్కార్కి. ఈ నేపథ్యంలో స్టాలిన్ కొంత అసహనానికి లోనవుతున్నట్లు కనపడుతోంది. ఆ అసహనం తాలూకా ఆ అసహనాన్ని ఆయన ఎక్కడ బయట పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. ఆ అసహనమే నిన్న స్టాలిన్ నుంచి బయటకు వచ్చింది. ఆయన చెప్తున్నారు, తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటు తమ భిక్ష అని. తమతో పాటు ఉన్న పార్ట్నర్ పార్టీలను తాము వదిలేయటం వల్ల, మేము వాళ్ళకి అనుమతి ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్ళి విజయ్కి మద్దతు ఇచ్చారు అనే విషయం చెప్తున్నారు. నిజానికి స్టాలిన్ చెప్పింది సరైనదే, స్టాలిన్ చెప్పింది నిజమే. గతంలోనే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా నేను చెప్పాను, స్టాలిన్ కనుక గట్టిగా విజయ్ సర్కార్ ఏర్పాటు కాకూడదు అని కూర్చుంటే అప్పటికప్పుడు విజయ్ సర్కార్ ఏర్పడే పరిస్థితి ఉండేది కాదు. లెఫ్ట్ పార్టీలు కావచ్చు, మరొకటి 2 చిన్న పార్టీలు కావచ్చు, స్టాలిన్తో మాట్లాడి స్టాలిన్ని కన్విన్స్ చేసి స్టాలిన్కి చెప్పి ఆ తర్వాతే విజయ్కి మద్దతు ఇవ్వడానికి బయటకు వచ్చాయనే విషయాన్ని. స్టాలిన్ లేదు, మీరు విజయ్కి మద్దతు ఇవ్వద్దు అని గట్టిగా కూర్చుంటే వాళ్ళు మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అనే విషయం కూడా మనం గతంలోనే మాట్లాడుకున్నాం. సో అదే విషయాన్ని స్టాలిన్ ఇప్పుడు చెప్తూ వచ్చారు, మేము దయతలవడం వల్ల మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు అని. కానీ ప్రభుత్వానికి సంబంధించిన బల పరీక్ష నిరూపించుకుంటున్న సందర్భంగా 140 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుని విజయ్ అక్కడ సాధించారు. 118 మంది కావాలి, కానీ 140 మంది పైగా ఎమ్మెల్యేలు అక్కడ ఓటేయడం చూసాం. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతుగా ఓటేయటం చూసాం. కాబట్టి విజయ్కి మద్దతు పెరిగింది. విజయ్కి అన్నాడీఎంకేకి సంబంధించిన ఒక వర్గం మద్దతు ఇస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఆ ఓటింగ్ సందర్భంగా కనపడింది. సో విజయ్ బలపడుతున్నాడు లాంటి ఒక ఇంప్రెషన్ పెరిగిన తర్వాత ఇప్పుడు క్రమంగా స్టాలిన్ నా వల్లే నీ సర్కారు వచ్చింది అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. మరొక 3 నెలలు కూడా ఈ సర్కారు ఉండే పరిస్థితి లేదు అనే దాకా వెళ్ళారు స్టాలిన్. 3 నెలల్లో ఈ సర్కారు ఏమైనా జరగవచ్చు, 3 నెలల్లో పడిపోయినా ఆశ్చర్యం లేదు తరహా వ్యాఖ్యలు కూడా స్టాలిన్ చేస్తూ వచ్చారు. సో అధికారం కోల్పోయిన తర్వాత అధికారం పోయిన బాధ ఏ రకంగా ఉంటుందో స్టాలిన్ మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. 6 నెలల సమయం ఇస్తామని ఆయనే చెప్పిన తర్వాత 6 నెలలు కాదు, నెల రోజులు కూడా ఆగలేని పరిస్థితిలోకి స్టాలిన్ వెళ్ళిపోయారు. స్టాలిన్ విమర్శలు చూస్తుంటే, స్టాలిన్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయనలో తీవ్రమైన అసహనం ఉన్నట్టు కనపడుతోంది. అక్కడ విజయ్ కుదురుకుంటున్న తీరు, విజయ్ తన నుంచి కాంగ్రెస్ పార్టీని లాగేసుకున్న తీరు, అక్కడ విజయ్ అన్నాడీఎంకేని వీక్ చేసి బలపడుతున్న తీరు, అన్నాడీఎంకేలో నుంచి అనేక మంది పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి క్యాడర్ కూడా విజయ్ పంచన చేరుతున్న తీరు చూసిన తర్వాత విజయ్ ఇక బలపడిపోయాడు, విజయ్ పైన ఇప్పుడు అటాక్ చేయకపోతే మనం ఇక్కడ నిలబడలేము లాంటి ఒక ఇంప్రెషన్ కి స్టాలిన్ వచ్చినట్లు కనపడుతోంది. దానిలో భాగంగానే విజయ్ టార్గెట్ గా 6 నెలల వరకు ఆగుతానన్న స్టాలిన్ మీ ప్రభుత్వమే నా భిక్ష అంటూ విమర్శలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు. 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటూ శాపనార్థాలు పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. సో తమిళనాడు రాజకీయాల్లో గడిచిన కొద్ది రోజులుగా వెండెటా పాలిటిక్స్ ని మనం చూడలేదు. స్టాలిన్ 5 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు లేకపోతే వెండెటా పాలిటిక్స్ ని చేసిన పరిస్థితి చూడలేదు. అదే పరిస్థితిని కంటిన్యూ చేస్తున్నట్లుగా విజయ్ తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు వెళ్లి కలిసి ఆశీర్వాదం తీసుకుని తమిళనాడులో ఒక కొత్త తరహా రాజకీయాన్ని తాను మొదలు పెడుతున్నాను అంటూ చెప్పారు. కానీ ఇప్పుడు స్టాలిన్ మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఈ ఈ ఈ విమర్శల తాలూకా వేడి చూసిన తర్వాత తమిళనాడులో మళ్ళీ వెండెట్టా పాలిటిక్స్ రావడానికి సంబంధించి మరొకసారి అగ్రెసివ్ గా స్పీచెస్, అగ్రెసివ్ గా అటాక్స్ చేసుకునే తరహా పాలిటిక్స్ రావడానికి సంబంధించిన వాతావరణం అయితే కనపడుతుంది. చూడాలి, మరొక 3 నెలలు 6 నెలలు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది.